సర్కార్లో కదలిక, దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, గురుకులాల్లో తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తానిషా శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దషాపూర్ గురుకులాల్లో పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాం. ఎందుకు ఆ ఉద్యోగాలు? పోయినా పోరాడు వస్తాడా? ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ని అడగండి, తన కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఎంత శోకం అనుభవించిండో. మీరేదో ఉత్తపానానికి ఉద్యోగం ఇస్తా అని చెప్తున్నారు. ఇచ్చే ఉద్యోగాల గతిలే వీడ. కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు. హరీష్ రావు. ఈ గురుకులాలు ఇది చూడండి, ఈ గురుకులాలకు సంబంధించి నిన్ననే వీళ్ళు దాడులు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు కదా. ఇదే గురుకులాలలో నిన్న ఒక వార్త చూపిస్తా చూడండి, మీకోసం పట్టుకొచ్చిన. రైట్, ఇది చూడండి. ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్, 5గురు విద్యార్థుల అస్వత. ధర్మపురి, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో గొల్లపల్లి మండలం కేంద్రంలో మహాత్మా జ్యోతిబాయి పూలే బాలిక వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్, 5గురు విద్యార్థులకు తీవ్ర అస్వత. నిన్ననే కదండి మీరు దాడులు చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు ఇలా ఫుడ్ పాయిజన్ అయింది సార్? చూడండి ఎట్లా చూడండి. చూడండి, దాదాపు 8 మంది పిల్లలు అన్నం తిన్న తర్వాత కళ్ళు తిరిగి పడిపోయినారట. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్లు ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు దీనిపైన ఫోకస్ చేయట్లేదు, ఇతరుల పైన ఫోకస్ చేస్తున్నారు. ఈ 5,000 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టే కంటే ఈ సంవత్సరం పెట్టి దీన్ని బాగు చేస్తే బాగుంటుంది కదా సార్. లేదంటే మొత్తం గురుకులాలే బంద్ చేయండి. ఎంత బాధపడుతుంది అమ్మ. అది పరిస్థితి. ఏం ప్రభుత్వమో ఏమో, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అది ఒక సామెత ఉంది, చెప్పడమేమో బారడా, చేసేయడమేమో మూరడా అన్నట్టు అట్లా ఉంది మీ ప్రభుత్వం గతి. జనాలకు చెప్పడం మాత్రం ఇంత చెప్తున్నారు, చేసేది చీమంతా కూడా చేయట్లేదు మీరు. అసలు ఈ 8 నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ 8 నెలల్లో మీరు ఏం చేసిరో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అప్పుడు జనాలు మిమ్మల్ని విశ్వసిస్తారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు జనాలు బుద్ధి చెప్పాలనే ప్రయత్నిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో.